Hi, this is Mahja. Welcome to ICAN News. ఆస్ట్రేలియా టూర్కు టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. ఈసారి బీసీసీఐ అందరికీ షాక్ ఇస్తూ రోహిత్ స్థానంలో శుభ్మన్ గిల్ కు పగ్గాలు అప్పగించింది. అయితే ఇటీవల ఆసియా కప్ లో గిల్ దారుణంగా నిరాశపరిచాడు. బీభత్సమైన ఫామ్ లో ఉన్న యశస్వి జైస్వాల్ ను పక్కన పెట్టి మరీ గిల్ కు అవకాశం ఇచ్చాడు గౌతమ్ గంభీర్. ఒక్క ఇన్నింగ్స్ మినహా అన్నింట్లోనూ గిల్ విఫలమయ్యాడు. కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో సింగిల్ డిజిట్ స్కోర్ కు అవుట్ అయ్యాడు. వాస్తవానికి గిల్ను టీ20 జట్టులోకి ఎందుకు తీసుకున్నారు అంటే ఇప్పటికీ గౌతమ్ గంభీర్ వద్ద సమాధానం లేదు. టెస్ట్ జట్టులోకి తీసుకుంటే తనను తాను నిరూపించుకున్నాడు గిల్. సారథిగా కూడా ఓకే అనిపించుకున్నాడు. కానీ టీ20లో మాత్రం అతడు విఫలమయ్యాడు. గౌతమ్ గంభీర్ ప్రయోగం అక్కడితోనే ఆగలేదు. ఏకంగా వన్డే జట్టులో కూడా మార్పులు చేసే దిశగా అడుగులు వేయించింది. టీమిండియాలో అత్యంత విజయవంతమైన సారథిగా ఉన్న రోహిత్ శర్మను పక్కన పెట్టి గిల్కు అవకాశం ఇచ్చాడు అంటే గౌతమ్ గంభీర్ ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు. తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. అటువంటి ఆటగాడిని ఆసియా కప్ కు దూరం చేశాడు గౌతమ్ గంభీర్. అంతేకాదు ఇంగ్లాండ్ సిరీస్ కు కూడా దూరం పెట్టాడు. దీంతో గౌతమ్ గంభీర్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే ఆస్ట్రేలియా సిరీస్ కు శ్రేయస్ అయ్యర్ కు అవకాశం ఇచ్చాడు గౌతమ్ గంభీర్. ఒత్తిడిలో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిస్తాడు. జట్టుకు ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడతాడు. అయితే అటువంటి అయ్యర్ను ఉపసారథిగా చేయటం పట్ల గౌతమ్ గంభీర్ మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి గిల్ కంటే శ్రేయస్ అయ్యర్ మెరుగైన ఆటగాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. అతడికి స్థానంతో సంబంధం లేకుండా బ్యాటింగ్ చేయటం వచ్చు. కానీ అవకాశాలే రావటం లేదు. ఎంతో మంది విమర్శిస్తే తప్ప శ్రేయస్ అయ్యర్ విలువ గౌతమ్ గంభీర్ కు తెలిసి రాలేదు. ఇప్పుడు తెలిసి వచ్చినా సరైన స్థానం కల్పించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహవాది లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సుధీర్ గారు, చెప్పండి, ఆస్ట్రేలియా టూర్ కు టీమిండియా జట్టు ప్రకటనపై మీ ఒపీనియన్ ఏంటి? నమస్తే మహేష్ గారు, ఎలా ఉన్నారు? యాక్చువల్లీ కోర్స్ కొంతమందికి సర్ప్రైజింగ్ లాగానే కనబడింది కానీ బట్ నేనేమనుకుంటానంటే ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ బై ది సెలెక్టర్స్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫ్యూచర్ను చూస్తూ ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మహేజా. అండ్ ఆ విషయంలో నేను అనుకుంటాను బీసీసీఐ సెలెక్టర్స్ ఒక మంచి నిర్ణయమే తీసుకున్నారని చెప్పాలి. బికాజ్ రోహిత్ శర్మ ఇఫ్ యూ లుక్ ఎట్ హిస్ ఏజ్ యాక్చువల్లీ ఈజ్ 38 years అండ్ దట్ లాస్ట్ 5-6 months నుంచి ఇప్పటివరకు అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు. వి ఆల్ నో దట్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిపోయారు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. ఇద్దరు కలిసి ఒకే సమయంలో రిటైర్ కావడం చూసాం. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇప్పటివరకు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు. అఫ్ కోర్స్ అది కారణం కాకపోవచ్చు, బట్ మరొకటి ఏంటంటే ఏజింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇద్దరు ఇప్పుడు 36-38 దగ్గరలో ఉన్నారు కనుక ఒక ఫ్యూచర్ లో ఒక కెప్టెన్ ఇప్పటి నుంచే తయారు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చూడండి లాస్ట్ 20-25 years లో మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ ద క్యాప్టెన్స్ హు ప్లేడ్ ఫర్ ఇండియా, ఫస్ట్ గంగూలీ, తర్వాత ధోని, తర్వాత విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్, ఒకళ్ళను మంచిగా తయారు చేస్తూ వచ్చారు అసలు, అంటే సరైనటువంటి సమయం ఇచ్చి. సో ఇప్పుడు శుభ్మన్ గిల్ ఈస్ ప్రెటీ యంగ్ మహేజా అండ్ ఈ డిడ్ ఏ గుడ్ జాబ్. యాక్చువల్లీ ఇంగ్లాండ్ లో చాలా అద్భుతమైనటువంటి ఫామ్ కనబరిచాడు ముఖ్యంగా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక కెప్టెన్ గా ఉన్నప్పుడు ప్రెషర్ ఫీల్ కావటం లేదు అంటే ఈ హెస్ గాట్ క్వాలిటీస్ అండి. 750 runs స్కోర్ చేశాడు ఇంగ్లాండ్ లో అండ్ 2-2 తోటి సిరీస్ డ్రా చేసుకోగలిగింది అంటే అతని నేతృత్వంలో. ఐ థింక్ హిస్ కాంట్రిబ్యూషన్ వాజ్ బిగ్గర్, నో డౌట్ అబౌట్ ఇట్, దాన్ని మనం కాదని. సో 2027 వరల్డ్ కప్ కంటే ముందు ఇంకా టైం ఉంది కనుక 2 years టైం ఉంది కనుక ఒక మంచి క్యాప్టెన్ తయారు చేస్తే బాగుంటుంది అని చెప్పి. ఎందుకంటే యూ నెవర్ నో 40 years అవుతాయి అప్పటి వరకు రోహిత్ శర్మ ఏజ్ అండ్ విరాట్ కోహ్లీ 38. అప్పటి వరకు వాళ్ళు ఉంటారా, ఫిట్నెస్ ఉంటుందా, ఫామ్ ఉంటుందా? బికాస్ ఫిట్నెస్ ఉన్నా కానీ ఫామ్ లేకున్నా కానీ తీసుకోరు, మనందరికీ తెలుసు. సో అందుకని అది దట్ కెన్ అఫ్ కోర్స్ అప్లై టు యంగ్స్టర్స్ ఆల్సో. యంగ్స్టర్స్ కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా శుభ్మన్ గిల్ వరుసగా ఫెయిల్ అయినారు అనుకోండి, ఐ థింక్ దే కెన్ గో ఫర్ అనదర్ క్యాప్టెన్. యాక్చువల్లీ ఆప్షన్స్ ఉన్నాయి మీకు, శ్రేయస్ అయ్యర్ కావచ్చు. సో నేను అనుకుంటాను బీసీసీఐ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని శుభ్మన్ గిల్ కు ఆ పగ్గాలు అప్పచెప్పారు. అండ్ దాన్ని కాదని రోహిత్ శర్మ వాజ్ గ్రేట్ క్రికెటర్, గ్రేట్ కెప్టెన్ గా మంచి పేరు ఉంది అతనికి. T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ కప్, బిగ్ వరల్డ్ కప్ లో ఫైనల్లో చేరుకున్నారు. 2 ఏషియా కప్ టైటిల్స్ ఉన్నాయి, 5
ఐపీఎల్ టైటిల్స్ ఉన్నాయి. యూనో ద వన్ డే క్రికెట్ లో మనందరికీ తెలుసు మహిజా 3 ట్రిపుల్ సెంచరీస్ సాధించారు. అవును. 269 అగైన్స్ శ్రీలంక ఇన్ కోల్కతా, హైయెస్ట్ స్కోర్ అతని పైన ఉన్నాయి. రికార్డ్స్ లో మూత మోగించారు, డౌట్ లేదు. అండ్ బెస్ట్ యావరేజ్ ఉండి విన్నింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. బట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండియా ఫ్యూచర్ ను కాపాడుకోవాలి అంటే ఎవరు బెటర్ అని చెప్పి వాళ్ళు ఆలోచించి శుభ్మన్ గిల్ కు ఆ పగ్గాలు అప్పచెప్పారు. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద డెసిషన్ ఆఫ్ ది సెలెక్టర్స్. యాక్చువల్లీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ బికాస్ దే ఆర్ ఎంకరేజింగ్ యంగ్స్టర్స్ అండ్ ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. రైట్ సుధీర్ గారు, అంటే మరి గిల్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఫామ్ లో లేరు కదా, మరి కెప్టెన్సీని ఎంతవరకు హ్యాండిల్ చేస్తాడని అనుకుంటున్నారు? గిల్ ఫామ్ లో లేడా? గిల్ ఓన్లీ జస్ట్ ఐ థింక్ ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఏషియా కప్ లో కపుల్ ఆఫ్ ఫెయిల్యూర్స్ చూసాం కానీ బట్ ఐ థింక్ స్కోర్ రన్స్ యూనో. ముఖ్యంగా మహిజా అభిషేక్ శర్మ తోటి కపుల్ ఆఫ్ 100 రన్స్ పార్ట్నర్షిప్స్ కూడా నమోదు చేశాడు. అండ్ మొన్ననే కదా ఇంగ్లాండ్ తోటి జరిగినటువంటి సిరీస్ రీసెంట్ సిరీస్ లో కదా, జస్ట్ మొన్న మనకి జరిగిన అంటే మీరు ఏషియా కప్ అన్నట్టుగా లో అంటే just అంటే కొంచెం వన్ డే మ్యాచెస్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో మంచి రికార్డు ఉంది అతనికి, లేదని కదా. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ కూడా ఆస్ట్రేలియాలో జరగబోతున్నాయి కనుక అవును. పర్త్లో ఒకటి ఆడతారు, ఎడిలేడ్ లో ఒకటి ఆడతారు, సిటీలో ఆడతారు. సో ఈ 3 ప్లేసెస్ లో కోర్స్ యూనో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలెక్టర్స్ ను ఎందుకు మెచ్చుకోవాలంటే అంటే ఇంకా సీనియర్స్ ను కూడా కన్సిడర్ చేస్తున్నారు. అంటే సీనియర్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా అవసరంగా వాళ్ళు భావిస్తున్నారు కనుక ఐ థింక్ యూనో సెలెక్టర్స్ ని మెచ్చుకోవాలి. ఇప్పుడు అంటే విరాట్ కోహ్లీని డ్రాప్ చేయలేదు, రోహిత్ శర్మని డ్రాప్ చేయలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఇప్పుడు టీమ్ లో ఇంక్లూడ్ చేశారు, వాళ్ళు చేశారు కదా. సో చేశారు అంటే దాని అర్థం ఏంటంటే గిల్ లాంటి ప్లేయర్ కు చాలా మంచి అవకాశం ఉంటుంది వీళ్ళ నుంచి నేర్చుకోవడానికి. ఐ థింక్ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ యాక్చువల్లీ టు ఎంకరేజ్ ప్లేయర్స్. సో గిల్ ఫామ్ హెస్ బిన్ వెరీ గుడ్ అండి. 750 రన్స్ స్కోర్ చేశారంటే ఇంగ్లాండ్ లో నాట్ అన్ ఈజీ జాబ్ అండి. అండ్ దట్ టు యాజ్ అ కెప్టెన్ గా ఉండుకుంటూ మీరు స్కోర్ చేయడం అనేది ఎప్పుడు కూడా ఈజీ కాదు మహేజ్. డోంట్ ఫర్గెట్ దట్ అండ్ హి రియల్లీ ప్లేడ్ వెల్ ఇన్ సార్. అయితే రైట్, మరి శ్రేయస్ అయ్యర్ మీద గంభీర్ వివక్ష చూపుతున్నారని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి, దీనిని ఎలా చూడాలంటారు? వెల్ దట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీరు అన్నట్టుగా శ్రేయస్ అయ్యర్ విషయంలో నేను కూడా పర్సనల్ గా ఫీల్ అవుతాను, కొంచెం అన్యాయం జరిగింది అతనికి. ఎందుకంటే అతను అద్భుతమైనటువంటి టాలెంట్. బట్ ప్రాబ్లం ఏమైందంటే లాస్ట్ 2-3 ఇయర్స్ లో కొంచెం ఇంజరీస్ కూడా వేధిస్తూ వచ్చాయి. అంటే ఇంజరీస్ కారణంగా అతడు 100% ప్రతిసారి ఫిట్ గా లేకపోవడం కూడా తోడైంది. బట్ అద్భుతంగా ఆడుతున్నప్పుడు మీరు అన్నట్టుగా అతడు ఒక్క ఫార్మాట్ లోనైనా కెప్టెన్ గా లేకపోవడం అనేది వెరీ సాడ్ గా చూస్తాను నేను కూడా. బికాస్ ఈజ్ ఎ క్వాలిటీ ప్లేయర్ అండి, డౌటే లేదు యాక్చువల్లీ. దట్స్ ఇట్. అంటే శుభ్మన్ గిల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు అందరిని అయితే కెప్టెన్ గా చేయలేరు అండ్ ఇప్పుడు అతన్ని వైస్ కెప్టెన్ గా ఉంచారంటే దే హావ్ టు అప్రిషియేట్ దట్ ఆల్సో. బట్ నేను అనుకున్నాను అంటే వన్ డే క్రికెట్ లో అతను కెప్టెన్ గా ఉంటే బాగుండేది అని చెప్పి నాకు కూడా ఫీలింగ్ కలిగింది. బట్ సెలెక్టర్స్ ప్రకారం ఏంటంటే అజిత్ అగర్కర్ యూనో డిఫరెంట్ క్యాప్టెన్స్ డిఫరెంట్ ఫార్మాట్ లో ఉండడం కూడా మంచిది కాదని వాళ్ళు భావించుంటారు. ఎందుకంటే T20లో ఆల్రెడీ మీకు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. సో 50-50 కి తర్వాత టెస్ట్ మ్యాచెస్ కు శుభ్మన్ గిల్ ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు భావించున్నారు. సో ఐ ఆల్సో ఫీల్ సారీ ఫర్ హిమ్. బట్ బట్ ఎట్ ద సేమ్ టైం మనం వీ హావ్ టు రెస్పెక్ట్ ద డెసిషన్ ఆఫ్ సెలెక్టర్స్ ఆల్సో. ఎందుకంటే శుభ్మన్ ఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్. శుభ్మన్ అంత కెప్టెన్సీ బాధ్యతలను ఒక ప్రెషర్ గా ఫీల్ కావటం లేదు. సో ఐ థింక్ దట్ మే బి వన్ ఆఫ్ ద రీజన్స్ అని నాకు అనిపించిందండి. రైట్ సుధీర్, అంటే మనకి ఫస్ట్ నుంచి కూడా క్రికెట్ పరంగా చూసుకుంటే ఈ నార్త్ సౌత్ కాన్ఫ్లిక్ట్ అనేది అది శ్రేయస్ని సెలెక్ట్ చేయకపోవడానికి ఏమైనా రీజన్గా చూడొచ్చు అంటారా? గుడ్ క్వశ్చన్ మీరు అడిగారు. బట్ చూడండి, ఇప్పుడు సౌత్ నుంచి మీకు కెప్టెన్ గా ఉండే ఎబిలిటీ ఎవరికైనా ఉంది అంటే ఇప్పుడు ఎవరికైతే లేదండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్లేయర్స్ లో రాహుల్ ఒక్కరికి ఉంది. బట్ రాహుల్ ఐ థింక్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. ఈ డిడ్ షో ఇంట్రెస్ట్. ఈవెన్ ఇంగ్లాండ్ సిరీస్ కంటే ముందు కూడా అంత పెద్ద గొప్ప ఇంట్రెస్ట్ కెప్టెన్సీలో చూపలేదు. సో ఒక్క రాహుల్ ఒక్కడే ఉన్నాడు మీకు. అండ్ అశ్విన్ రిటైర్డ్ అయిపోయాడు అన్నాడు. అండ్ సో దాంతో నేను ఏమనుకుంటానంటే క్వాలిటీ ప్లేయర్స్ లో రాహుల్ ఇంట్రెస్ట్ అంత చూపడం లేదు కనుక మీకు సో ఇప్పుడు సౌత్ నార్త్ యొక్క అదే మీ మధ్య దాన్ని డిఫరెన్షియేట్ చేయలేము ఇప్పుడు. బట్ శుభ్మన్ ఎట్ ద సేమ్ టైం యంగ్ క్రికెటర్ అండి. యంగ్ క్రికెటర్, చాలా మంచి టాలెంట్ ఉంది, కూల్ గా కామ్ గా ఉంటాడు. తర్వాత క్వాలిటీస్ అద్భుతంగా ఉన్నాయి అతనిలో. అండ్ లీడ్ చేసే కెపాసిటీ మెల్లమెల్లగా పెంచుకుంటూ ఉన్నాడు అసలు యాక్చువల్గా. సో అందుకని ఇప్పుడు రోహిత్ను విరాట్ని ఎందుకు డ్రాప్ చేయలేదంటే ఆస్ట్రేలియా సిరీస్ లో వీళ్ళు ఉన్నట్లయితే ఐ థింక్ ఇట్ కెన్ హెల్ప్ శుభ్మన్ టు హాన్ హిస్ స్కిల్స్. రియల్ గా చెప్పానంటే తన యొక్క ప్రతిభను మరింత అతను షార్పెన్ చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది కనుక అతన్ని కెప్టెన్ గా చేశారు. అండ్ వీళ్ళిద్దరు కూడా చూడండి, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ మన అందరికీ తెలుసు, 100 సెంచరీలు కొట్టినటువంటి సచిన్ ఇండియా యొక్క కెప్టెన్ గా ఉన్నాడు. లేడా మహేష్, మీరు చెప్పండి 96 వరకు. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ అజరుద్దీన్ వచ్చాడు. అంటే ఒకళ్ళు కెప్టెన్ గా ఉన్నప్పుడు ఒకళ్ళు ఆడడం అనేది మనం మర్చిపోవాలి. ఎందుకంటే ఈవెన్ సౌరవ్ గంగూలీ అంత సక్సెస్ఫుల్ కెప్టెన్ కూడా
ఐ థింక్ క్యాప్టెన్సీ తర్వాత జస్ట్ యాజ్ ఎ ప్లేయర్ గా ఆడినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మైజా అవును క్రికెట్ సార్, లో. అవును. అంటే అలా భావించకూడదు మనం జనరల్ గా. కొంతమందికి అఫ్ కోర్స్ ఆ ఛాన్స్ రాదు. లక్ష్మణ్ నెవర్ గాట్ ది ఛాన్స్ టు లీడ్ యాక్చువల్లీ, ఎబిలిటీస్ ఉన్నా కానీ. బట్ అంటే కన్సిస్టెన్సీ అనేది చూస్తారు ఎవరైనా సెలెక్టర్స్. ఏం చేస్తారంటే కన్సిస్టెన్సీ, ఇంజరీ ఫ్రీగా ఉంటాడా, ఎలా లీడ్ చేయగలుగుతాడు, ప్రెషర్ లో సిచ్యువేషన్స్ ఎలా ఎదుర్కోగలుగుతాడు. సో ఇవన్నీ క్వాలిటీస్ లో నేను అనుకుంటాను శుభ్మన్ గిల్ కు కొంచెం టిక్లు ఎక్కువ పడ్డాయి, మార్కులు అవును ఎక్కువ పడ్డాయి. అవును అవును సో సార్, అందుకనే అవును. దే థాట్ దట్ దిస్ మ్యాన్ ఈస్ ద రైట్ పర్సన్ టు లీడ్ ఇండియా ఇన్ ఫ్యూచర్. రైట్. అంటే ప్రజెంట్ ఆన్ యువర్ ఒపీనియన్ ఇప్పుడు ఉన్న టీమ్ ఆస్ట్రేలియాని ఎదుర్కొనే క్యాపబుల్ వీళ్ళు ఉందంటారు ఇప్పుడు సెలెక్ట్ అయిన టీం? దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్ అనేది మధ్యలో పెట్టడం అనేది నేను అనుకుంటాను ఎంతవరకు అది అనేది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఆ తర్వాత వెంటనే 8th వరకు సిరీస్ కొనసాగుతుంది. 8th వరకు T20 మ్యాచెస్ కూడా ఉంటాయి. 5 T20s, 3 వన్ డేస్ ఆడుతున్నారు మైజా. అండ్ రైట్. చాలా మంది అందులో ఇందులో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత వెంటనే ఇండియాకి రావాలి. 14th రోజు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కోల్కతాలో స్టార్ట్ అవుతుంది అగైన్ సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు వెస్టిండీస్ తోటి సిరీస్ అయిన తర్వాత కోల్కతాలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా తోటి ఉంటుంది. సో ఎంతవరకు అది నాకు అనిపించింది ఇండియాలో అయి ఉంటే బాగుండేది అనిపించింది. బట్ అగైన్ బైలేటరల్ సిరీస్ అలాగే జరుగుతుంటాయి. ట్రావెలింగ్ చేయాల్సింది ఇప్పుడు, షెడ్యూల్ అలాగే ఉంటుంది. అవును. నేనేమనుకుంటానంటే 2 టీమ్స్ లో మీకు బుమ్రాను కొంచెం కాపాడుతూ ఉన్నారు. దాని విషయంలో మనం ఎస్ సార్, అవును బీసీసీఐ మెచ్చుకోవాలి. అవును ఎందుకంటే బుమ్రా ఇప్పుడు పూర్తిగా 100% ప్రతిసారి ఫిట్ గా ఉండటం లేదు కనుక. ఈవెన్ ఇన్ ఇంగ్లాండ్ లో కూడా మనం చూసాం కదా మహేజా. అవును ఐ థింక్ బుమ్రా లేడు సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో ఇండియా గెలిచినప్పుడు లేడు. అవును. అతని యొక్క ఇంజరీని అతని సేవ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో రైట్. అందుకని T20లో ఉంచారు. T20లో మీకు అంత స్ట్రెయిన్ పడదు. బట్ ఇన్ వన్ డే మ్యాచెస్ ఏమవుతుంది, 10 ఓవర్స్ వేయాలి. సో అవును 10 ఓవర్స్ ఇస్ నాట్ ఈజీ. సో అవును ఒక్కొక్కసారి ఆ రెస్ట్ అనేది మీకు సరిపోదు వన్ డే మ్యాచెస్ లో. కొంచెం మీకు ఎక్కువ స్టెమినా కావాలి, స్ట్రెంత్ కావాలి. అవును ఎందుకంటే లాంగ్ టైం వరకు కొనసాగుతుంది కనుక లాంగ్ టైం ఉండాలి మీరు మైదానంలో. సో అవును ఐ థింక్ జడేజాను ఒక దాంట్లో ఉంచారు, ఒక దాంట్లో దీంట్లో ఉంచలేదు. బట్ కొంతమంది అందులో ఉన్న వాళ్ళు ఉన్నారు. జైస్వాల్ వన్డేలో ఉన్నాడు, T20లో లేడు. ఐ థింక్ సంజు సామ్సన్ T20లో ఉన్నాడు. అండ్ ఇప్పుడు ఇందులో జురేల్ ను తీసుకున్నారు. రాహుల్ కీపింగ్ చేస్తాడు రిషబ్ పంత్ లేకపోవడంతో. ఐ థింక్ జురేల్ ఈజ్ లుకింగ్ ఎ గుడ్ చాయిస్ ఆల్సో. మన సెంచరీ కొట్టాడు. సో ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ అండి. అంటే సెలెక్టర్స్ మీకు పూర్తిగా ఎక్కడ కూడా మీకు అందరికీ క్రిటిసైజ్ చేసేందుకు ఛాన్స్ ఇవ్వటం లేదు. ఐ థింక్ ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళకు కూడా 15 మందిని సెలెక్ట్ చేసినప్పుడు నా తరఫున నేను అనుకుంటాను ఇతను ఉండే బాగుండేది అని చెప్పి, మీరు ఒకవేళ అవును కొంతమందిని లైక్ చేస్తే ఇతను ఉండే బాగుండేది అని మీరు కూడా అనుకుంటారు. ప్రతిసారి అన్నిట్లలో న్యాయం చేయడం అనేది దేంట్లో కూడా సాధ్యం కాదు ఎవరికి కూడా. బట్ రైట్. ఓవరాల్ గా చూసినట్లయితే మహేజా నేను ఏమనుకుంటానంటే దే హావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ సెలెక్టింగ్ ఎ గుడ్ టీమ్ ఇన్ బోత్ ఫార్మాట్స్ యాక్చువల్లీ. అండ్ దిస్ ఈస్ డెఫినెట్లీ ఫ్యూచర్ ను దృష్టిలో ఉంచుకొని చేసినట్టుగా మనకు క్లియర్ గా కనబడుతుంది మహేజా. దాన్ని మనం కాదనలేం. టీమిండియాలో గంగూలీ, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ త్రయం తర్వాత ఆ స్థాయిలో మన దేశ క్రికెట్ మీద ప్రభావం చూపించిన జోడీగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ అద్భుతమైన క్రికెట్ ఆడారు. టీమిండియాకు అద్భుతమైన విజయాలు అందించారు. టీమిండియా క్రికెట్ గతిని మొత్తం మార్చేశారు. వేగవంతమైన ఆట తీరుతో సరికొత్త చరిత్రను సృష్టించారు. టీమిండియాలో తమ ఆట ద్వారా చెరగని ముద్ర వేసిన వీరిద్దరూ 2027 వరల్డ్ కప్ కు వీరిద్దరూ జట్టులో ఉంటారా ఉండరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వన్డేలలో కొనసాగాలంటే దేశవాళీ మ్యాచ్లు ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి చెబుతూనే ఉంది. అయితే రోహిత్, విరాట్ రంజీలలో అంతంత మాత్రంగానే ఆడుతూ తప్పుకుంటున్నారు. బీసీసీఐ ఆదేశాల ప్రకారం విరాట్ కోహ్లీ మైదానంలో కసరత్తు చేయటం లేదు. రోహిత్ మైదానంలో సాధన చేస్తున్నప్పటికీ అతడిని సారథిగా కొనసాగించడంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆసక్తిని చూపించలేదు. దీంతో రోహిత్ అసాధారణ ఆటగాడుగానే మిగిలిపోయాడు. విరాట్ కూడా అలానే ఉండిపోయాడు. అయితే వీరిద్దరి లక్ష్యం 2027 వన్డే వరల్డ్ కప్ టీమిండియాకు అందించడం. ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం వీరిద్దరూ జట్టులో ఉంటారా అనే అనుమానం కలుగుతోంది. రోహిత్ ను కెప్టెన్ స్థానం నుంచి బీసీసీఐ తప్పించింది. అతడిని సాధారణ ఆటగాడి స్థానానికి మాత్రమే పరిమితం చేసింది. విరాట్ కూడా సాధారణ ఆటగాడిగా ఎప్పటి నుంచో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం రోహిత్ వయసు 37 సంవత్సరాలు, విరాట్ వయసు 36 సంవత్సరాలు. ఇద్దరూ మరో 2 సంవత్సరాల పాటు వన్డేలలో కొనసాగటం అనుమానమే. మరి ఈ క్రమంలో ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత వీరిద్దరూ రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. విరాట్ శారీరక సామర్థ్య విషయంలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ వయసు వల్ల వచ్చే మార్పులు ఆట తీరుపై ప్రభావం చూపిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. రోహిత్ కూడా ప్రస్తుతం సన్నబడినప్పటికీ 2 ఏళ్ల వరకు అతడు జట్టులో ఉండేది అనుమానమే. మరోవైపు
మరోవైపు విరాట్ రోహిత్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరి ఆట తీరు చూడటానికి చాలా మంది అభిమానులు స్టేడియాలకు వస్తుంటారు. ఆట ద్వారానే వీరిద్దరూ అంతటి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ ఒక రకమైన సంకటమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మపై కొంతకాలం కెప్టెన్సీ బాధ్యతలు అలాగే ఉంచితే బాగుండేదని, మేనేజ్మెంట్ తొందరపడిందని కొంతమంది అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అదే సమయంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కూడా జట్టులో ఆటగాడిగా కొనసాగుతూ కీలక ఇన్నింగ్స్ ఆడినట్లు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం రోహిత్ కెప్టెన్సీ భారంగా ఉందని, ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటే ఇంకా ఫ్రీగా బ్యాటింగ్ చేయగలడని కూడా అంటున్నారు. వీళ్ళిద్దరూ టీమిండియాకు T20 వరల్డ్ కప్ అందించిన తర్వాత ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు సేమ్ టు సేమ్ వీళ్ళిద్దరూ కలిసి టీమిండియాకు వన్డే వరల్డ్ కప్ అందించిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుందని ఇద్దరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చెప్పండి, రోహిత్ శర్మకు కెప్టెన్సీ నుంచి సరైన వీడ్కోలు లభించలేదని ఆయన ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీనిపై మీ కామెంట్స్? దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మహిజా. మీరు రోహిత్ విషయం అంటున్నారు, మీరు ధోనికి కూడా అట్లాగే జరిగింది కదా. కోవిడ్ మధ్యలో రావడంతో పాపం మంచి ఫేర్వెల్ లభించలేదు. అండ్ ఒక సచిన్ టెండూల్కర్ మీరు పక్కకు పెట్టినట్లయితే వివిఎస్ లక్ష్మణ్ కూడా లభించలేదు. లక్ష్మణ్ కూడా సడన్ గా రిటైర్మెంట్ అనౌన్స్ చేయాల్సి వచ్చింది. బికాస్ ఈ న్యూ దట్ హీ వాజ్ నాట్ గోయింగ్ టు బి ఇన్ ద టీమ్ ఫర్ ద ఎంటైర్ సిరీస్. ఒకే మ్యాచ్ లో ఆడమన్నారు అప్పుడు. అండ్ ఇట్లా జరిగాయి. రాహుల్ ద్రావిడ్కి లభించలేదు. ఐ థింక్ చాలా మంది లెజెండ్స్ కూడా అలా లభించినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. బట్ మీరు అన్నట్టుగా ఒక మంచి సేవలు అందించినటువంటి క్రికెటర్స్ కు ఎలానైతే అందరినీ ఒక మంచి ఫేర్వెల్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే రోహిత్ నేను అనుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో తన హోమ్ టీమ్ ముంబై కనుక ముంబైలో మ్యాచ్ ఆడినప్పుడు క్రౌడ్ ముందు రిటైర్ అయినట్లయితే డెఫినెట్లీ ఒక ఫీలింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్ మీరు అన్నట్టుగా. బట్ అతని సేవలను ఎవరు మర్చిపోతారు చెప్పండి. అతనికి ఫేర్వెల్ ఉన్నా లేకున్నా కానీ అందరికీ తెలుసు 13 years ఇండియాకు కెప్టెన్ గా ఉన్నాడు. వండర్ఫుల్ విక్టరీస్ సాధించి పెట్టాడు. ఒకే ఒకటి అతని క్యాప్టెన్సీలో అన్ఫార్చునేట్లీ 2023లో బిగ్ వరల్డ్ గెలవలేదు కానీ T20 వరల్డ్ కప్ ఉంది, ఏషియా కప్ టైటిల్స్ ఉన్నాయి, ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది, 5 IPL టైటిల్స్ ఉన్నాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా బెస్ట్ యావరేజ్ ఉంది అతనికి. 3 ట్రిపుల్ సెంచరీస్ సాధించాడు. ఈస్ బీన్ అ వండర్ఫుల్ క్రికెటర్ అండి, పర్ఫెక్ట్ రోల్ మోడల్. మేబీ ఆస్ట్రేలియాలో కూడా, అంటే ఇండియాలోనే కాదు అతనికి, ఆస్ట్రేలియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బిగ్ గా ఉంది మహిజ. మనం దాన్ని మర్చిపోలేం అసలు. యాక్చువల్గా మేబీ అడిలేడ్ లోనో సిడ్నీలోనో మీరు అన్నట్టుగా పెర్త్ లోనో అతను ఒకవేళ అనుకోని రిటైర్మెంట్ అనౌన్స్ చేసినట్టయితే యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ ఫేవర్ ఎవ్రీవేర్. బికాస్ ఈస్ గాట్ బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎట్ ఆల్ ప్లేసెస్ యాక్చువల్లీ. అంటే ఒక ప్లేస్ కు అతడు అదేం కాదు కదా, అతనికి పాపులారిటీ అంతటా ఉంది కనుక. ఇండియన్స్ చాలా మంది ఉన్నారు ఆస్ట్రేలియాలో, మన అందరికి తెలుసు. దట్ కెన్ హ్యాపెన్ యాక్చువల్లీ. బట్ ఆ తర్వాత కంటిన్యూ కూడా కావచ్చు. ఏజ్ ఈస్ జస్ట్ ఎ నెంబర్. కొన్ని విషయాల్లో చెప్పాలంటే రొనాల్డో చూడండి 40+ ఆడటం లేదా, ఈ స్టిల్ స్కోరింగ్ గోల్స్ యాక్చువల్లీ. నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడేందుకు ఛాన్స్ కూడా అతనికి ఉంది పోర్చుగల్ తరఫున. సో సచిన్ 40 years వరకు ఆడలేదా. సో మంచి ఫిట్నెస్. అంటే ఇప్పుడు T20 నుంచి టెస్ట్ మ్యాచెస్ నుంచి రిటైర్ అయినాడు కనుక ఒకవేళ ఇండియాలో కూడా మీరు ఇంతకుముందు అన్నారు కదా డొమెస్టిక్ క్రికెట్ లో కూడా పార్టిసిపేట్ చేసి తన ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేసుకున్నట్లయితే 2027 ఎంత దూరం ఉంది చెప్పండి. అసలు నాట్ వెరీ ఫార్ మహేజ. సో నేనేమనుకుంటానంటే ఫిట్నెస్ మెయింటైన్ చేసినట్లయితే ఐ థింక్ యూ కెన్ స్టిల్ ప్రొలాంగ్ హిస్ కెరియర్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హిస్ ఫిట్నెస్ అండ్ ఫామ్. ఫిట్నెస్ తో పాటు ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ మీరు రన్స్ కొడుతూ ఫిట్నెస్ మెయింటైన్ చేసినట్లయితే సెలెక్టర్స్ కూడా మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. వాళ్ళకు కూడా ఛాన్స్ ఉండదు డ్రాప్ చేసేందుకు. సో ఈస్ బీన్ రోల్ మోడల్ అండ్ పర్ఫెక్ట్ రోల్ మోడల్, నో డౌట్, ఇన్ ఎవ్రీ ఫార్మాట్. అంటే రోకో అనేది మనకి వెరీ ఎమోషన్. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ రోకో కాంబినేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ కూడా. మరి వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు వీళ్ళిద్దరూ జట్లో కొనసాగలరంటారా, రోహిత్ అండ్ విరాట్? రోకో అనేది రియల్ గా చెప్పాలంటే హిందీలో మనం ఒకవేళ మాట్లాడాలంటే వాళ్ళు ఇంకో ఆగండి అని. ఎందుకంటే వాళ్ళని ఆపడం కూడా చాలా కష్టమే. వాళ్ళు ఆడుతున్నారు అంటే ఐ థింక్ రిఫ్లెక్సెస్ మంచిగా ఉన్నాయి, రన్స్ స్కోర్. ఇప్పుడు ఆస్ట్రేలియాలో మీరు చూడండి, పర్త్ లో, సిడ్నీలో, అడిలేడ్ లో 3 వన్డే మ్యాచెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కప్ లో 50 సాధించి 6 సెంచరీ సాధించినట్లయితే మళ్ళీ ఒక సిరీస్ లో ఆడే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఎవరు ఆపలేరు అప్పుడు. సో రోకో కాంబినేషన్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. నేను అనుకుంటాను ఇది ఆస్ట్రేలియా తోటి లాస్ట్ టైం కాకపోవచ్చు. వాళ్ళని కన్సిడర్ చేశారు అంటే వాళ్ళ ఎబిలిటీ పైన నమ్మకం ఉంది, వాళ్ళ ఫిట్నెస్ పైన సెలెక్టర్స్ నమ్మకం ఉంది. కోచ్ గంభీర్ కూడా తెలుసు వీళ్ళిద్దరు కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, వీళ్ళిద్దరి యొక్క ప్రెసెన్స్ ఎలా ఉంటుంది ఇండియన్ టీంలో అని చెప్పి. ఈ నోస్ దట్ యాక్చువల్లీ 2020 ఈజ్ డిఫరెంట్ యాక్చువల్లీ. టెస్ట్ లో ఇప్పుడు ఒక టీం తయారు చేస్తున్నారు అండ్ వన్డేలో కూడా ఒక మంచి టీం తయారైనంత వరకు వీళ్ళు ఉన్నట్లయితే
I think that's not bad this thing, it's a good this thing for the Indian cricket. So రోకోను ఆపడం కూడా కష్టమే నేను అనుకుంటాను. ఫామ్ అండ్ ఫిట్నెస్ కనబరిచినట్లయితే దే కెన్ వన్ ఆఫ్ దెమ్ అట్లీస్ట్ ఒకళ్ళు కాకుండా ఒకళ్ళైతే T20 2027 వరల్డ్ కప్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. మీరు చెప్పినట్టు మనం కూడా విష్ చేద్దాం వాళ్ళు మంచి ఫిట్నెస్, ఎందుకంటే వాళ్ళకు పర్ఫెక్ట్ రోల్ మోడల్స్ కనుక మనం కూడా వాళ్ళ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, రన్స్ స్కోర్ చేయాలని చెప్పి ఎగ్జాక్ట్లీ సార్. నెక్స్ట్ 2-3 years పాటు వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఆడగలరు, నెక్స్ట్ వరల్డ్ కప్ తర్వాత కూడా కంటిన్యూ అవ్వగలరు అని మీ ఒపీనియన్ ఒకసారి చెప్పండి దాని మీద. ఐ డోంట్ థింక్ సో. వరల్డ్ కప్ తర్వాత అంటే అదొక స్వాన్ సాంగ్ లాస్ట్, ఎందుకంటే ఎవరికైనా కానీ ఆశ కూడా కొంచెం అంత అనేది ఉంటుంది. ఓకేనా, డెఫినెట్లీ వాళ్ళు కూడా కొనసాగకపోవచ్చు. మేబీ ఈవెన్ ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత కూడా వాళ్ళు అనుకున్నట్లయితే రిటైర్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. బికాస్ దే హావ్ డన్ ఇనఫ్ అండి. ఇండియన్ క్రికెట్ కు వాళ్ళు అందించినటువంటి సేవలు ఎవరు మర్చిపోలేరు. ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి సేవలు అందించారు. ఒక జనరేషన్ తర్వాత ఒక జనరేషన్ లో మనకు మంచి క్రికెటర్స్ లభించడం కూడా అదృష్టంగానే భావించాలి ఇండియన్ క్రికెట్ కు. సో ఐ థింక్ దే హావ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ యాక్చువల్లీ. ఎక్కడ కూడా ప్రెషర్ లేదు. చూడండి 2008-9 లో వచ్చాడు విరాట్ కోహ్లీ, 2007 లో రోహిత్ వచ్చాడు. బట్ ఈ హ్యాడ్ టు వెయిట్ యాక్చువల్లీ, చాలా 3-4 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ విరాట్ కోహ్లీ కొంచెం తొందరగానే సెట్ అయిపోయినాడు. బట్ సెట్ అయిన తర్వాత ఐ థింక్ దే లుక్ డిఫరెంట్ క్రికెటర్స్ అంది. కెప్టెన్సీ బాధ్యతలను కూడా చేపట్టారు, సక్సెస్ సాధించారు. విరాట్ కోహ్లీకి మంచి సక్సెస్ ఉంది, రోహిత్ కప్ కోసం అద్భుతమైనటువంటి సక్సెస్ ఉంది, పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. ఐ థింక్ వాళ్ళు ఏ విషయంలో కూడా ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయలేదు. ఫ్యాన్స్ కానివ్వండి, సెలెక్టర్స్ కానివ్వండి, దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సో అందుకనే ఒక పర్ఫెక్ట్ రోల్ మోడల్స్ గా మారిపోయినారు ఇండియన్ క్రికెట్. సార్ ఎగ్జాక్ట్లీ. అంటే ఫిట్నెస్ వరకు చూసుకుంటే కోహ్లీకి ఉన్న ఫిట్నెస్ రోహిత్ కి లేదు అనేది జనరల్ గా యూజువల్ గా వస్తున్న టాక్. లేదండి, కొంతమంది నేనేమంటానంటే మైజా, కొంతమంది క్రికెటర్స్ ఉండడం ఎట్లా ఉంటారు లేజీ. ఇప్పుడు రోహిత్ చూడండి, రోహిత్ లో మీకు ఒక లేజీ ఎలిగెన్స్ ఉంటుంది. అంత బాల్ ఆడినప్పుడు కూడా లేజీగా ఆడతాడు. అంటే లేజీగా ఆడుతున్నాడు అంటే అది ఫిట్ గా లేడన్నట్టు కాదు. వాళ్ళ ఇప్పుడు అట్లా ఉంటారు, వాళ్ళ ఆట తీరు అట్లా ఉంటుంది, లేజీ ఎలిగెన్స్ అనేది. ఐ థింక్ రోహిత్ కూడా ఇప్పుడు ఫిట్నెస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. రోహిత్ అంటే అఫ్ కోర్స్ విరాట్ అంటే మీరు అన్నట్టుగా ఫిట్నెస్ ఫ్రీక్, అందులో డౌటే లేదు. ఐ థింక్ ఈ పర్టికులర్ జనరేషన్ లో అతనిలాగా ఫిట్ గా ఉన్నటువంటి క్రికెటర్ నేనైతే చూడలేదండి అసలు. యాక్చువల్గా ఆన్ ద ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ కూడా ఈస్ వెరీ ఫిట్. వీగన్ అయిన తర్వాత మరింత తన బాడీని మెయింటైన్ చేసుకోగలిగాడు. ఐ థింక్ ఆ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సో ఐ థింక్ దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ కేర్ యాక్చువల్లీ. హెల్త్ విషయంలో, ఫిట్నెస్ విషయంలో తీసుకుంటున్నారు. మీరు అన్నట్టుగా రోహిత్ కూడా అంత ఫిట్ అంటే అంత పెద్ద, ఈజ్ ఆల్సో గుడ్ ఫీల్డర్ అండి, మంచి ఫీల్డింగ్ కూడా చక్కగా చేస్తాడు. బట్ విరాట్ తో కంపేర్ చేసినట్లయితే మీకు మేబీ కొన్ని మార్కులు మీరు తక్కువ ఇవ్వచ్చు రోహిత్ కు ఫిట్నెస్ విషయంలో. బట్ నేను అనుకుంటాను అంత అన్ఫిట్ క్రికెటర్ ఏం అయితే కాదు. ఎగ్జాక్ట్లీ సార్. అంటే బీసీసీఐ వీళ్ళిద్దరిని కూడా దేశవాళీ క్రికెట్ ఆడమని చెప్తున్నా, దే ఇగ్నోర్ దట్. ది ఎఫెక్ట్ ఏమైనా టీమ్ లో వీళ్ళ ప్లేస్ పై పడే అవకాశం ఉంది. ఇప్పుడు నేనేమనుకుంటానంటే మైజా ఇప్పుడు ఆడతారు. ఎందుకంటే ఇప్పుడు అఫ్ కోర్స్ ఈ విషయంలో నేను ఏమంటానంటే కొన్ని మనం ప్లస్ పాయింట్స్ తీసుకోవాలి, నెగిటివ్. ఎట్లా అంటే ఇప్పుడు గతంలో ఎట్లా ఉండేదంటే ఓన్లీ టెస్ట్ క్రికెట్ ఆడేవాళ్ళు 80 వరకు. వన్ డే క్రికెట్ ఇంకా పాపులర్ కాలేదు. 83 తర్వాత వన్ డే పాపులర్ అయింది. ఆ తర్వాత ఏమైందంటే షెడ్యూల్ బిజీగా అవుతూ వచ్చింది. అంటే వన్ డేలో ఆడాలి, అందరూ టెస్ట్ మ్యాచెస్ లో ఆడాలి. ఆ తర్వాత ఇప్పుడు 2020 ఇంక్లూడ్ అయిపోయిన తర్వాత ఏమైందంటే అన్ని ఫార్మాట్లలో ఆడే క్రికెటర్స్ కనుక రోహిత్ అండ్ విరాట్ మన అందరికీ తెలుసు కదా, శుభన్ గిల్ లాగా ఆల్ ఫార్మాట్స్ లో ఆడతారు, బుమ్రా లాగా. బికాస్ ఆల్ ఒకే ఫార్మాట్ లో కాదు కదా, అన్ని ఫార్మాట్ ఆడతారు కనుక. సో మేబీ ఒక్కొక్కసారి షెడ్యూల్ టైట్ గా ఉండడంతో వాళ్ళు పార్టిసిపేట్ చేయలేకపోయినారు కావచ్చు డొమెస్టిక్ క్రికెట్ లో. బట్ ఇప్పుడైతే నేను అనుకుంటాను ఫ్రీగా ఉండడంతో ఆడొచ్చు. ఎందుకంటే డొమెస్టిక్ క్రికెట్ కూడా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అంటే వాళ్ళ యొక్క సేవలు డొమెస్టిక్ క్రికెట్ లో కూడా మరింత, అంటే మరిన్ని ప్లేయర్స్ ఎదగడానికి కూడా చాలా ఉపయోగం. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఢిల్లీకి ఆడుతున్నాడు అంటే ఢిల్లీలో ఉన్నటువంటి క్రికెటర్స్ దగ్గర లెర్న్ లాట్ ఫ్రమ్ హిమ్ యాక్చువల్లీ. అది కూడా చాలా ఉపయోగపడుతుంది. అండ్ మేబీ మెయిన్ రీజన్ ఏంటంటే బాగా షెడ్యూల్ టైట్ గా ఉండడంతో సచిన్ డిడ్ ప్లేడ్. సచిన్ అప్పుడు ఇంకా T20 లేదు కనుక ఇటు అటు ఆడగలిగారు, ద్రావిడ్ కూడా ఆడగలిగాడు. బట్ ఇప్పుడు T20 కూడా ఇంక్లూడ్ కావడంతో అంత పూర్తిగా బ్లేమ్ చేసే పరిస్థితి లేదు వాళ్ళని, రియల్ గా చెప్పాలంటే. బట్ ఎందుకంటే బాగా ఓవర్ క్రికెట్ ఆడితే కూడా ఏమవుతుందంటే ఇప్పుడు డొమెస్టిక్ క్రికెట్ మన అందరికీ తెలుసు, దిలీప్ ట్రాఫీ, రంజీ ట్రాఫీ 4-5 days ఆడాలంటే ఐ థింక్ తర్వాత మళ్ళీ T20 ఆడాలి, వన్ డే ఆడాలి, టెస్ట్ ఆడాలంటే అంత ఈజీ కూడా కాదు. మెయింటైన్ చేయగలరని కాదు. బట్ అప్పుడు టోటల్ గా మనం వాళ్ళను కొన్ని విషయాలలో బ్లేమ్ చేయకూడదని నాకు అనిపిస్తుంది. సో దిస్ మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాము. సో ఇప్పుడు మనం చూస్తుంటే భారత క్రికెట్ జట్టు మేనేజ్మెంట్ పరపతి తెలియక, సామర్థ్యం అర్థం కాక ఏసీసీ చైర్మన్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. తెర వెనుక పాకిస్తాన్ ప్లేయర్లకు సహాయం చేశాడు. అంతేకాదు భారత విజయాన్ని పురస్కరించుకొని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేస్తే దానికి కూడా వక్రభాషం చెప్పాడు నక్వీ. పైగా పిచ్చి పిచ్చి కూతలు కూశాడు.
అంతర్జాతీయంగా ఒత్తిడి రావటం, క్రికెట్ సమాజం విమర్శించడంతో నఖ్వీ అన్ని మూసుకోవాల్సి వచ్చింది. చివరికి బాబాబు అంటూ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇటీవల టీమిండియా ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో అదిరిపోయే రేంజ్ బ్యాటింగ్ చేసి అదరకొట్టింది. తద్వారా ఆసియా కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆసియా కప్ సాధించినప్పటికీ ఏసీసీ చైర్మన్ నఖ్వీ వ్యవహార శైలి నచ్చక, పైగా అతడు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు సపోర్ట్ ఇవ్వడం టీమిండియాకు నచ్చలేదు. దీంతో అతడి చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి ఆసక్తిని ప్రదర్శించలేదు. దీంతో అతని చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకుండానే టీమిండియా ప్లేయర్లు విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు. టీమిండియా ప్లేయర్లకు ట్రోఫీ ఇవ్వడానికి నఖ్వీ పోడియం వద్దకు వచ్చినప్పటికీ టీమిండియా ప్లేయర్లు అంతగా పట్టించుకోలేదు. అతడు వెళ్లిన తర్వాత విజయాన్ని వేడుకలాగా జరుపుకున్నారు. ఈ వ్యవహారాన్ని నఖ్వీ తీవ్రంగా తప్పుపట్టాడు. సోషల్ మీడియా వేదికగా తన అక్కసు మొత్తాన్ని వెళ్లగట్టాడు. దీంతో బీసీసీఐ ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కింది. దీంతో ఏసీసీ చైర్మన్ కు ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. తట్టుకోలేక భారత క్రికెట్ మేనేజ్మెంట్ కు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అయితే ట్రోఫీ తిరిగి ఇచ్చే విషయంలో మాత్రం నఖ్వీ మొండిగా వాదిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, సూర్యకుమార్ యాదవ్ ఏసీసీ కార్యాలయానికి వస్తేనే ట్రోఫీ ఇస్తానని అతడు చెప్పడం పట్ల టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నఖ్వీ క్షమాపణలు చెప్పడంతో టీమిండియా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాతో పెట్టుకున్న ఎవరికైనా సరే ఇలాంటి అనుభవం ఎదురవుతుందని స్పష్టం చేస్తున్నారు. నఖ్వీ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని, టీమిండియా విషయంలో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు. సో ఇదే అంశంపై సుధీర్ మహవాది సార్ మరింత బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సార్తో మాట్లాడేద్దాం. సార్, సుధీర్ సార్ చెప్పండి, మరి రీసెంట్గా జరిగిన ఏషియా కప్ ఫైనల్ ఇష్యూ నెవర్ ఎవర్ డ్రామా ఇన్ క్రికెట్ హిస్టరీ అని చూడొచ్చా? వెల్, వాట్ హ్యాపెండ్ వాజ్ నాట్ గుడ్ యాక్చువల్లీ. ఒక మంచి సిగ్నల్ అయితే ఇవ్వలేదు రియల్గా చెప్పానంటే క్రికెట్ లవర్స్ అందరికీ. అందులో ఎటువంటి డౌట్ లేదని నేను ఒప్పుకుంటాను. కానీ అక్కడ నేనేమనుకుంటానంటే, ఇప్పుడు చూడండి, రెండు చేతులు చప్పట్లయితే రెండు చేతులు కలిస్తేనే అవుతాయి కనుక మేబీ కొంత ఇండియన్ ప్లేస్ తరఫున కూడా ఉంది. 99 వాళ్ళ తరఫున ఉంటే 1% ఇండియన్ తరఫున కూడా ఉంది. అండ్ కపిల్ దేవ్ లాంటి ఒక గొప్ప ద బెస్ట్ ఇండియన్ క్రికెటర్ ఇప్పటి వరకు చరిత్రలో, అతడే ఏమన్నాడంటే ట్రాఫీ తీసుకుంటే బాగుండేది అని అన్నాడు. అంటే నేను అతని యొక్క ఒపీనియన్ ఏకీభవిస్తానండి. ఎందుకంటే ట్రాఫీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ తోటి రిలేషన్ ఉండకుండా చూడాలంటే క్రికెటే ఆడకుండా చూసుకోవాలి. సో క్రికెట్ ఆడకుండా ఉండలేస్తారా? ఉండలేరు. గతంలో ఇటువంటి ఇంతకంటే ఎక్కువగా వర్స్ట్ సిచ్యువేషన్స్ లో కూడా క్రికెట్ ఆడారు, కలిసి ఉన్నారు, చేతులు కలుపుకున్నారు, అన్ని జరగలేదా చెప్పండి. అంటే ఈ ఇన్సిడెంట్ ఇటువంటివి ఏం కొత్తగా, మీరు అన్నట్టుగా పహల్గామ్ ఇన్సిడెంట్లు ఇండియా ఎప్పుడు మర్చిపోలేదు. అండ్ ఆ బాధితులు ఎంత నష్టపోయినారో మనందరికీ తెలుసు. అసలు యాక్చువల్గా దాన్ని అఫ్కోర్స్ మనం ఎంత చేసా కానీ చాలా తక్కువనే కన్సోల్ చేసా కానీ, బట్ ప్రతి దాన్నే మనం మనసులో ఉంచుకొని కూడా మనం ముందుకు వెళ్ళకుండా కూడా ఉండలేం కదా ఎవరైనా కానీ. అసలు యాక్చువల్గా అక్కడ ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అవన్నీ మైండ్లో ఉంచుకున్నట్లయితే పహల్గామ్లో ఎవరు నివసించని కూడా లేరు అసలు. సో మెల్లమెల్లగా ఐ థింక్ ప్రతి వాళ్ళం కూడా దారిలోకి రావడం చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తాను. వాట్ హ్యాపెండ్ వాజ్ వెరీ బ్యాడ్ అండి యాక్చువల్లీ, దాన్ని ఎవరు కూడా కాదండి. బట్ ఇప్పుడు అయిన తర్వాత ట్రాఫీ ఎవరిస్తేందండి అసలు యాక్చువల్గా? మీరు పాకిస్తాన్ తోటి ఆడారు. నాకు ఇంకొక యాంగిల్ ఏమనిపించిందంటే, నఖ్వీ కూడా మరి అంత పెద్ద పొజిషన్ లో ఉన్నాడు. ఎందుకంటే అతను పంజాబ్ పాకిస్తాన్ కు చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు, ఇప్పుడు మినిస్టర్ గా ఉన్నాడు, మంచి పొజిషన్ లో ఉన్నాడు. ఇప్పుడు ఏషియన్ కౌన్సిల్ కు మీరు అన్నట్టుగా ప్రెసిడెంట్ గా ఉన్నాడు, తర్వాత పాకిస్తాన్ క్రికెట్ కు హెడ్ పొజిషన్ లో ఉన్నాడు, చైర్మన్ గా ఉన్నాడు. అతడు కూడా కొంచెం అంటే ఆ మొండితనం కాకుండా పర్వాలేదు, మరి ఇండియన్స్ ఇప్పుడు ఇంకా బాధలో ఉన్నారు కనుక వైస్ ప్రెసిడెంట్ చేత ఇప్పిస్తే బాగుండేది. ఎందుకంటే చాలా మంది డిగ్నిటరీస్ వచ్చారు కూడా, షేక్లు వచ్చారు అక్కడ ఇవ్వడానికి. అసలు సో మెనీ ప్రెసెంట్ ఆన్ ది గ్రౌండ్ ఫైనల్ ఇయర్. అతడు కూడా ఒక యాంగిల్లో కొంచెం సౌహృదయాన్ని కల్పిస్తే బాగుండేదని నాకు అనిపించింది. బట్ అతడు మొండితనంతో ఉండడం, ఇండియన్స్ మరింత మొండితనంతో ఉండడం, ఇదొక మంచి సిగ్నల్ ఇవ్వడండి. ఎందుకంటే
45 నిమిషాల నుంచి గంట సేపటి వరకు ఇంకా ఎక్కువ 70 వెయిట్ మినిట్ వరకు చేస్తాం. స్పెక్టేటర్స్ వెయిట్ చేశారు. తర్వాత టెలివిజన్ వ్యూవర్స్ అందరు వెయిట్ చేశారు, ఏమవుతుంది, మ్యాచ్ అయిపోయింది, కప్ ఎప్పుడు తీసుకుంటారు, ఎవరు ఇస్తారని చెప్పి. సో సిగ్నల్స్ మాత్రం పాజిటివ్ గా వెళ్ళలేదు. ఇది దిస్ ఇస్ నాట్ గుడ్, యాక్చువల్లీ గుడ్ ఫర్ ద స్పోర్ట్. మెయిన్ గా నేనేమంటానంటే, మీరు ఎగ్జాక్ట్లీ ఏవి సార్. పొలిటికల్ ఉన్నా కానీ స్పోర్ట్స్ ను ఎప్పుడు కూడా నేనేమంటానంటే పాలిటిక్స్ తోటి మిక్స్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. బట్ అండ్ క్రికెట్ దట్టు మన అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు కాకుండా కానీ ఇప్పుడు ఆఫ్ కోర్స్ 20 years తర్వాత 30 years తర్వాత 10 years తర్వాత రిలేషన్స్ ఎప్పుడు ఇది అవుతాయి. అవును, అవును, విరుగుపడకుండా ఉంటాయా? మీరు చెప్పండి. ఇట్లాగే కొట్లాటలు కొనసాగుతాయా? చూడలేదా మనం గతంలో అవును. ఎన్ని కంట్రీస్ మధ్యలో కొట్లాటలు లేకుండా ఉండే, అండ్ వాళ్ళు ఇప్పుడు కలిసిమెలిసి ఉండటం లేదా? ఉండాల్సిందేనండి. అంటే లైఫ్ లో మన జీవితంలో పాఠాలు నేర్చుకుంటారు కదా. నేను అనుకుంటాను పాకిస్తాన్ పాఠాలు నేర్చుకుని వాళ్ళు మంచి మనుషులు ఇదిగా తయారవుతారని చెప్పి ఉంటారు. మనం అనుకున్నాం. అంటే వాళ్ళ పబ్లిక్ లో ఏం ప్రాబ్లం లేదండి. ఓన్లీ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయంటే పొలిటికల్ ఇష్యూసే సార్ట్ అవుట్ కాకపోవడం తోటి ఈ సమస్యలు కొంచెం పెరుగుతున్నాయి. బట్ ఇంకా రైట్. అక్కడికి అంటే వెళ్ళి మీరు సచిన్ అన్నట్టయితే అన్నట్టు వాళ్ళకి తీసుకొని ఉండాల్సింది అని అన్నారు. సో ఒక ఎక్స్పీరియన్స్డ్ ఎవరైనా దానికి నేనదే అంటారు. నేనేమంటానంటే అతను కూడా నాకు కూడా కొంచెం అంత మొండితనం కనబరచకపోతే బాగుండేది. బికాస్ ఉండకుండా చాలా మంది, ఉండాల్సి. యా, ఎందుకంటే ఇప్పుడు ఒక అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నప్పుడు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ఒక స్కూల్లో ఒక టీచర్, ఒక స్టూడెంట్, మీరు ఒక చిన్న స్టోరీ తీసుకున్నట్లయితే స్టూడెంట్ బాగా మొండి పట్టుతో ఉన్నట్లయితే టీచర్ కొంచెం దాన్ని తగ్గించుకోవాలి. చేస్తారు. అవును. టీచర్ ఆ కైండ్నెస్ కనబరచాలి. సో ఇప్పుడు ఇతడు అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నాడు కదా, నక్వి అసలు ఒక లీడర్ గా ఉన్నాడు, ఒక అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నాడు కనుక కొంచెం అతడు యూనో వేరే వాళ్ళ చేత ఇప్పిస్తే బాగుండేది నాకు కూడా అక్కడ ఫీలింగ్ అనిపించింది. బట్ అలా కాకుండా మరి సూర్యకుమార్ యాదవ్ తీసుకుంటే ఏమయ్యేది చెప్పండి, కపిల్ దేవ్ అన్నట్టుగా యూ షుడ్ హావ్ టేకెన్ ద ట్రాఫీ. చేయగలపకండి, ట్రాఫీ తీసుకోండి, వచ్చేయండి, దట్స్ ఇట్. యాక్చువల్లీ రైట్ సుధీర్, వాట్ నేను అదే హ్యాపెన్స్. చెప్తున్నాను సుధీర్ సార్. వీళ్ళు యంగ్ బ్లడ్ కావటం వల్ల ఈ డిఫరెన్స్ కనిపిస్తుంది అంటారు. అంటే సచిన్ వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్డ్ టీం ఉండుంటే ఈ యంగ్ బ్లడ్ కావటం వల్ల వీళ్ళు ఒక దీన్ని ఇలా తీసుకున్నారని మనం భావించవచ్చా? అలా కాకుండా మేబీ నేనేమనుకుంటానంటే, అంటే మ్యాచ్ స్టార్ట్ కాకముందు, టోర్నమెంట్ స్టార్ట్ కాకముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని ఉండుంటాయి ప్లేయర్స్కి, ఉండవని కాదు. వాటిని ఫాలో అయి ఉంటారు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ట్రాఫీ గెలిచారు కనుక దాన్ని స్వీకరిస్తే బాగుండేది అని చెప్పి నాకు క్లియర్గా అనిపించింది. ఎందుకంటే మర్చిపోకండి, కానీ ట్రాఫీ గెలిచారు కనుక మరి ట్రాఫీ ఎందుకు తీసుకోరు మీరు? ఓకే, అతనితో కాకుండా అక్కడ పెట్టమనండి, తీసుకొని వచ్చేయండి. దట్స్ ఇట్ యాక్చువల్లీ. అదే సో అంత మొండితనం కూడా ఎవరికి కూడా మంచిది కాదు. బికాస్ మీరు ఆడారు కదా, వాళ్ళతోటి ఆడారు కదా, యూ ప్లేడ్ అగైన్స్ పాకిస్తాన్, అవును. ఆడారు కదా. మరి ఆడకపోనుంటారు అసలు. యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి కూడా 3 మ్యాచ్లు ఆడారు. ఒక మ్యాచ్ తర్వాత ఒక కాంట్రవర్సీ, ఒక మ్యాచ్ తర్వాత ఒక కాంట్రవర్సీ మనం చూస్తూ వచ్చాం. బట్ ఇండియన్స్ మాత్రం నేనేమనుకుంటానంటే ఓవరాల్ గా మంచి జవాబు అయితే ఇచ్చారు. అన్నిటిని పక్కకు పెట్టి, క్రిటిసిజం పక్కకు పెట్టి, వాళ్ళను కాంట్రవర్సీస్ పక్కకు పెట్టి, వాళ్ళు జస్ట్ కాన్సన్ట్రేటెడ్, టోటలీ ఫోకస్డ్ ఆన్ ద గేమ్ అండ్ దే వన్ ద కప్ అండి. మీరు అభిషేక్ శర్మ అతన్ని ఎంతమంది ఏమన్నా కానీ ఒక మంచి పాట పాడుకుంటూ కుచ్చుతో లోక్ కహెంగే అని చెప్పి వాళ్ళని పక్కకు పెట్టాడు. తర్వాత ఆ కమెంట్స్ ను అండ్ ఈ జస్ట్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ హిస్ గేమ్. అట్లాగే మిగతా వాళ్ళందరూ కూడా ఆ ఏకాగ్రత అనేది గేమ్ పైన కనబరిచారు. టోటలీ ఫోకస్డ్, ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్ కనబడింది. కప్ గెలిచారు. బట్ ఆ తర్వాత ట్రాఫీ తీసుకుంటేనే బాగుండేదని నాకు అనిపించింది. రైట్. ఎవరండి ఇవాళ కాకుంటే ఒకటి ఏంటంటే, ఇప్పుడు 5 countries కలిసి ACCI వాళ్ళు మీటింగ్ పెడతారు. ఇవాళ సండే కూడా ఉంది. ఇవాళ కాకుంటే రేపు ఆ ట్రాఫీ అయితే వస్తుంది. బట్ వచ్చిన తర్వాత ఏముంటది, అప్పుడు తీసుకున్నప్పుడు వేరే రకంగా ఉంటది, అండ్ ఇప్పుడు ట్రాఫీ ఇండియాకి రావడం అనేది వేరే ఫీలింగ్ ఉంటుంది. అంటే నక్వీ విషయానికి రైట్ సార్, నక్వీ విషయానికి వస్తే ఆయన అక్కడ ఇవ్వకపోగా మళ్ళీ ఏసీసీ దగ్గరకు వచ్చి సూర్యకుమార్ యాదవ్ అక్కడికి వచ్చి వస్తేనే ఇస్తాను అనటం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి ఓకే, ఇట్స్ ఓకే. అతన్ని ఇండియాకి అలౌ చేస్తారా చెప్పండి? ఇండియాని అయితే బాగా తెలియదు. ఇప్పుడు ఇండియన్ వచ్చారంటే ఇంకా బాగా అది చేస్తారు కదా. సో తప్పేముంది అంటే, హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉన్నాయి కనుక ఒక మంచి మీటింగ్ పెట్టి ఒక మంచి ఫంక్షన్ ఏర్పాటు చేసి అతను ఇస్తానంటున్నాడు కనుక ఇట్స్ ఓకే, ఒప్పుకోండి, తీసుకోండి. వాట్ హ్యాపెన్స్ ఇన్ దట్ యాక్చువల్లీ, తప్పేం లేదు కదా అందులో. ఓకే, లేదు అంటే వెయిట్ చేయండి, ఇవాళ కాకుంటే రేపు ట్రాఫీ BCCI హెడ్ క్వార్టర్స్కి వస్తుంది అండ్ దట్ విల్ బి అఫ్ కోర్స్ డిస్ప్లేడ్, కెప్ట్ ఇన్ ది మ్యూజియం లో పెడతారు. దట్స్ ఇట్, అంతే కదా. ట్రాఫీ అయితే రాకుండా ఉండదు. ట్రాఫీ ఒక రోజు కాకుండా ఒక రోజు వస్తుంది. బట్ అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం అనేది బాగుంది. వాళ్ళు కూడా అంత మొండితనం కనబరచడం కూడా నాకు నచ్చలేదు అసలు. వాళ్ళు కూడా కొంచెం ఎందుకంటే అడ్మినిస్ట్రేటర్స్ ఎప్పుడు కూడా నడిపించే వాళ్ళు కొంచెం మరింత సౌకర్యాన్ని కల్పించాలి, ఉండాలి. దట్ ఐ ఆల్సో ఫెల్ట్ ఇన్ దట్. ఆ యాంగిల్ నుంచి కూడా నాకు అనిపించింది మహేజ, నో డౌట్. అంటే ఇప్పుడు ఫైనల్గా మనకి వచ్చిన ఈ కప్ అంటే డైరెక్ట్గా వచ్చేసాక, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు వెళ్ళి తీసుకోకుండా వచ్చిన తర్వాత ఏదైనా ఒక ఈవెంట్ లాంటిది సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది అంటారు? సెలబ్రేట్ చేస్తే ఆ మజా ఉంటుందా చెప్పండి? అప్పటిదప్పుడు ఉన్నటువంటి మజా. ఇప్పుడు ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఎటువంటి సెలబ్రేషన్ చేసుకున్నారు ముంబైలో?
1970లో ఫస్ట్ టైం ఇంగ్లాండ్ ఓడించినప్పుడు ఎటువంటి సెలబ్రేషన్ చేసుకున్నారు? అంతమంది స్ట్రీట్స్ లో గ్యాదర్ అవుతారా? ఎందుకంటే అప్పటికప్పుడు ఉన్నటువంటి ఆ మజా తాజాతనం ఉండదు, ఎందుకంటే పాత పడిపోతుంది కదా కొంచెం. వస్తారు కావచ్చు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కనుక కొంతమందికి, కొంతమంది రావచ్చు, ముంబైలోనే జరుపుతారు కనుక ఫంక్షన్లో. ఐ థింక్ పీపుల్ మైట్ కమ్, బట్ ఆ థ్రిల్ అనేది మాత్రం ఆ రోజు ఉన్నటువంటి థ్రిల్ ఇప్పుడు ఉండదండి. బికాస్ ఒక ట్రాఫీ ఇప్పుడు ఆ తర్వాత వెస్టిండీస్ తోటి సిరీస్ ఆడుతున్నారు, వెస్టిండీస్తో మ్యాచ్ గెలిచారు. ఇవన్నీ ఈ తాజా నిన్నటి ఉంటాయి కానీ అప్పటి ఎందుకుంటాయి చెప్పండి అసలు. సో మెల్లమెల్లగా పబ్లిక్ మెమరీ కూడా షార్ట్గా ఉంటుంది, వాళ్ళు అంత పెద్ద ఇంట్రెస్ట్ కనబరచకపోవచ్చు. ఆ థ్రిల్ ఉండదు మెయిన్గా. తీసుకోవచ్చు మీరు అన్నట్టుగా ఫంక్షన్స్ ఏర్పాటు చేయొచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు అది, ఇవాళ కాకుంటే రేపు. బిలేటెడ్ బర్త్డే అని మనం చెప్తుంటాం కదా ఒక్కొక్కరు, సో అలా కావచ్చు. బట్ ఆ బర్త్డే రోజు ఉన్నటువంటి థ్రిల్ నెక్స్ట్ డే ఉంటుందా? ఉండదు చెప్పాను. ఎగ్జాక్ట్లీ సో సార్. దట్ ఫీలింగ్ విల్ బి మిస్సింగ్. రైట్. యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ మీ ఒపీనియన్లో హూ ఇస్ ద బెస్ట్ కెప్టెన్ సార్? బెస్ట్ కెప్టెన్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అంటున్నారా మీరు ఇప్పటి వరకు? అవును సార్, క్రికెట్ ఐ హిస్టరీ, థింక్ ఇండియాకు రియల్ గా చెప్పాలంటే మంచి మంచి కెప్టెన్స్ వస్తూ వచ్చారు. బట్ అందరికంటే ద బెస్ట్ కెప్టెన్ గా ఎవరిని రేట్ చేస్తారంటే ద లెజెండ్స్, యూనో, అంటే గవాస్కర్ లాంటి వాళ్ళు, విశ్వనాథ్ లాంటి వాళ్ళు, కపిల్ దేవ్ లాంటి వాళ్ళు. కపిల్ దేవ్ 83 వరల్డ్ కప్ గెలిపించాడు, ఆయనంతలో ద బెస్ట్ కెప్టెన్ గా మీరు అనలేరు. వన్డే క్రికెట్ లో ద బెస్ట్ గా ట్రాఫీ అందించాడు. తర్వాత అజరుద్దీన్ చూసాం, ఆ తర్వాత ఇండియన్ టీంలో ధోనిని చూసాం, గంగూలీని చూసాం, టెండూల్కర్ చూసాం, వెంకసర్కర్, శ్రీకాంత్, విశ్వనాథ్ 2 మ్యాచ్లలో చేశారు. వీళ్ళందరూ కూడా కెప్టెన్. బట్ అందరికంటే మంచి కెప్టెన్ వాడేకర్ పటోడీకి ఉన్నటువంటి పేరు ఎవరికి లేదండి. వాళ్ళిద్దరూ ఫస్ట్ ఓవర్సీస్ లో ఇండియా ఆడినప్పుడు గెలిపించినటువంటి వాళ్ళే. ఫస్ట్ పటోడీ న్యూజిలాండ్ లో 69లో, ఆ తర్వాత 71లో ఇండియా వెస్టిండీస్ టూర్ చేసినప్పుడు వెస్టిండీస్ ను ఓడించడం అనేది అంత ఈజీగా. తర్వాత ఇంగ్లాండ్ 30 పోల వాళ్ళతో స్టార్ట్ చేశారు కదా 36లో. తర్వాత 35-36 సంవత్సరాల వరకు వాళ్ళ అగెన్స్ట్ ఇంగ్లాండ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు ఇంగ్లాండ్. 71లో ఓవర్లో గెలవడం అనేది దట్ వాజ్ వెరీ స్వీట్ మెమరీ ఫర్ ఇండియా. అండ్ అప్పుడు వాడేకర్ కెప్టెన్ గా ఉన్నాడు. ప్రతి జనరేషన్ లో నాకు ఏమనిపించిందంటే బెస్ట్ కెప్టెన్స్ వస్తూనే ఉన్నారు. అప్పట్లో అఫ్ కోర్స్ టెస్ట్ మ్యాచ్ లోనే కెప్టెన్సీ చేసే అవకాశం ఉండేది. ఆ తర్వాత వన్ డేస్ టెస్ట్ మ్యాచ్లలో చేశారు. ఇప్పుడు T20 వన్ డే టెస్ట్ మ్యాచ్ లో చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ధోనిని తీసుకున్నట్లయితే మూడిట్లలో చేశారు. గంగూలీకి ఓన్లీ వన్ డేలో T20 టెస్ట్ మ్యాచెస్ లోనే అవకాశం లభించింది. కోహ్లీ మూడిట్లలో చేశాడు, రోహిత్ మూడిట్లలో చేశాడు, ఇప్పుడు శుభ్మన్ కూడా మేబీ మూడిట్లలో చేసే ఛాన్స్ ఉంటుంది. ఎవ్రీ దాంట్లో మంచి మంచి కెప్టెన్స్. బట్ ఇఫ్ యు గో ఒపీనియన్ ఆఫ్ లెజెండ్స్ ఎవరు అంటే వాడేకర్ అండ్ పటోడీకి చాలా మంచి పేరు ఉంది. కాంట్రాక్టర్ కూడా ఉన్నారు కొన్ని రోజులు కెప్టెన్. చాలా మంది అంతకు ముందు చాలా మంది ఉన్నారు. బట్ పటోడీ అండ్ వాడేకర్ ను మంచి స్కిల్ఫుల్ కెప్టెన్స్ గా చెప్తుంటారు. ఆ తర్వాత అఫ్ కోర్స్ గంగూలీకి ఎక్కువ పేరు వచ్చిందండి యాజ్ కెప్టెన్ గా. అంటే రెవల్యూషనైజ్ చేశాడు క్రికెట్ అని చెప్పి. ఎస్. ప్రెసెంట్ ఉన్న సినారియోస్ చూస్తుంటే 27 వరల్డ్ కప్లో ఎవరు కెప్టెన్గా ఉండే ఛాన్స్ ఉండొచ్చు అని మీ అభిప్రాయం? ఇప్పుడు శుభ్మన్ గిల్ చేశారంటే మహేజా నాకేమనిపిస్తుంది అంటే అతన్ని మెల్లమెల్లగా ట్రైన్ చేస్తూ ఉన్నారు. అండ్ వెరీ క్లియర్ అండి, అంటే ఇట్స్ క్లియర్ ఇండికేషన్, క్లియర్ సిగ్నల్ ఇండికేషన్ అన్నట్టు. అంటే ఇప్పుడు రోహిత్ ను విరాట్ కోహ్లీ మర్చిపోయినారు. విరాట్ కోహ్లీ అంటే అఫ్ కోర్స్ రిటైర్ అయిపోయినాడు వన్ డే కెప్టెన్సీ నుంచి కూడా. అతను రోహిత్ అయినాడు తర్వాత. రోహిత్ కాకుండా ఇప్పుడు శుభ్మన్ గిల్ చేశారు అంటే క్లియర్ ఇండికేషన్ ఏంది అంటే దే వాంట్ శుభ్మన్ గిల్ టు బి ద కెప్టెన్ ఇన్ 2027. అంతకంటే ముందు చేంజెస్ కూడా కావచ్చు, ఫామ్, ఫిట్నెస్, ఇవన్నీ కూడా మేబీ ఇంజరీస్ ఉంటాయి. అప్పుడు ఎవరైనా ఉన్నట్లయితే ఉన్నారు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కూడా తయారు కావచ్చు. తర్వాత ఐ థింక్ మేబీ ఇన్ ఫ్యూచర్ లో తిలక్ వర్మ T20లో ఉండే ఛాన్స్ కూడా లేకపోలేదండి, ఉంది. ఆ ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే తిలక్ వర్మ కూడా మంచి ఎబిలిటీ ఉన్నటువంటి ప్లేయరే. సో T20లో కావచ్చు, వన్డేలో కాకుండా కానీ. సో ఉన్నారు. అంటే ఇండియాలోనైతే స్టఫ్ ఉంది. స్టఫ్ కు తగ్గట్టుగానే అందరూ వాళ్ళ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు కనుక ఐ థింక్ శుభ్మన్ గిల్ మేబీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ద బెటర్ చాయిస్ గా కనబడుతున్నారు. అండ్ అతన్ని గ్రూమ్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే మీరు తెప్ప చేంజెస్ చేయకూడదు. సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ మహిజా, యూ లూజ్ వన్ సిరీస్, యూ విన్ కపుల్ ఆఫ్ సిరీస్. యాక్చువల్లీ న్యూజిలాండ్ తోటి ఓడిపోయినారు, ఇండియాలో ఓడిపోలేదా చాలా చిత్తుగా. అంటే 3-0 తోటి న్యూజిలాండ్ ఓడించింది, వరుసగా ఓడించారు. ఆ తర్వాత మెల్లమెల్లగా కుదురుకుంటుంది ఇండియా. సో డిఫీట్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు కనుక. అంటే ఇప్పుడు శుభన్ గిల్ ఆస్ట్రేలియా వెళ్తున్నాం, మీరు అన్నారు కదా టఫ్ ఉంటుంది. 3 మ్యాచెస్ లో 3 వన్డేలలో ఓడిపోవచ్చు, గెలిచా కానీ గెలవచ్చు. ఓడిపోయినట్లయితే అదే శుభన్ గిల్ చేశారు, రోహిత్ ఎందుకు చేయలేదని చెప్పి మనం కమెంట్స్ చేయకూడదు. బికాస్ ఎవ్రీబడి వన్ షుడ్ బి గివెన్ ఇనఫ్ ఛాన్సెస్, ఆపర్చునిటీస్ ఇవ్వాలి. అది ఇప్పుడు మీరు యాంకర్ గా ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా రోజుల నుంచి ఉన్నారు. ఇప్పుడే కొత్తగా వచ్చినట్లయితే చిన్న తప్పులు చేసి ఇమీడియట్ గా మిమ్మల్ని తీసి మళ్ళీ పెడితే వేరే వాళ్ళని, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ది ఆర్గనైజేషన్. సో ఒక ఆర్గనైజేషన్ ఒకళ్ళ పైన నమ్మకం పెట్టినప్పుడు వాళ్ళని కంటిన్యూ చేస్తే, వి ఆల్ లెర్న్ అండి. మన మిస్టేక్స్ అందరు చేస్తుంటాం, ఒక ఏరియస్ టు హ్యూమన్ అన్నట్టు. అండ్ మన తప్పుల నుంచే నేర్చుకుంటూ ఉంటాం. శుభ్మన్ గిల్ ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ కెప్టెన్ గా
మెచ్యూర్డ్ కెప్టెన్ గా కావాలంటే అతనికి కూడా సరైనటువంటి సమయం ఇవ్వాలి. డిఫీట్స్ ఒకవేళ అతని ఖాతాలో ఉన్నా కానీ వాటిని టోటల్ గా క్రిటిసైజ్ చేయకుండా అతన్ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని చెప్పి అవును, ఎవ్రీ my కెప్టెన్ కూడా వాళ్ళు ప్రతి దాంట్లో ఫెయిల్ అవుతూనే నేర్చుకున్నారు కాబట్టి డెఫినెట్ గా అది ఇప్పుడు వర్కౌట్ మీరు ఇప్పుడు అనలైజ్ చేస్తున్నారండి, క్వశ్చన్స్ అడుగుతారు, ఏదైనా చిన్న తప్పు చేసి అంటే మిమ్మల్ని నెక్స్ట్ యాంకరింగ్ చేయలేని అనేది చేస్తాం. వేర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కదా, తప్పు చేయడం ఎవరైనా కదా, వాటిని తప్పుల నుంచే నేర్చుకుంటూ ఉంటాం కనుక ఐ థింక్ శుభ్మన్ ఈస్ ద రైట్ చాయిస్ అండి ఎట్ ప్రెసెంట్. రైట్. అంటే ఎంతవరకు మనం వరల్డ్ కప్ గెలుస్తామంటారు సార్? డెఫినెట్ గా కొడతా ఉంటారా నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్? ఐ థింక్ టూ లాంగ్ అండి, 2 years ఇస్ టూ బిగ్ ఎ టైమ్ మహేజా. ఎందుకంటే బట్ ఉన్న ఫామ్ లోనైతే ఒక మంచి టీం తయారు కావచ్చు. ఎందుకంటే అన్ని ఫార్మాట్స్ లో ఇండియా అద్భుతంగా రాణిస్తున్నారు. T20లో, టెస్ట్ మ్యాచెస్ లో, వన్డే మ్యాచెస్ లో ఇండియాకు ఒక మంచి పేరు ఉంది ఇప్పుడు. అంటే గతంలో ఎట్లయితే వెస్టిండీస్, ఆస్ట్రేలియా రూల్ చేశారు, ఇంగ్లాండ్ వాళ్ళు కొంతవరకు వన్డే మ్యాచ్, ఇప్పుడు ఇండియా అలా రూల్ చేస్తుంది ఆల్ ఫార్మాట్స్ లో. ఇప్పుడు ఇంగ్లాండ్ లో వెళ్ళి ఇంగ్లాండ్ లో కూడా సిరీస్ గెలిచారంటే నాట్ అన్ ఈజీ జాబ్ అండి. దే డిడ్ ఎ గుడ్ జాబ్, నో డౌట్ అబౌట్ ఇట్. సో లెట్స్ హోప్ దట్ అప్పటి వరకు మీరు అన్నట్టుగా ఒక వండర్ఫుల్ టీం తయారై మంచి పోటీ అన్ని టీమ్స్ కి ఇస్తుందని చెప్పి మనం భావిస్తాం. ముఖ్యంగా టఫ్ పోటీ ఎవరు అంటే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇవే. పాకిస్తాన్ అప్పటి వరకు చూడాలి. పాకిస్తాన్ కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు కనుక వాళ్ళకు కూడా స్టెబిలిటీ లేకుండా అయిపోయింది మంచి టీం మెంబర్స్ తో. బట్ ఇండియాకు ఎవ్రీ జనరేషన్ లో మంచి మంచి క్రికెటర్స్ లభిస్తున్నారు. బెంచ్ స్ట్రెంత్ అద్భుతంగా ఉంది. ఐ థింక్ 2027 వరల్డ్ కప్ వరకు కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసి కూడా మంచి టీం తయారు చేసే ఒక టైం ఉంది కనుక ఐ థింక్ లెట్స్ హోప్ దట్ ఇండియా విల్ ఒక మంచి టీం తయారవుతుందని చెప్పి అన్న. అంటే ఒక 2 years గ్యాప్ ఉంది కాబట్టి ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఆస్ట్రేలియా సిరీస్ లో సో అది మనకి ఎంత విన్నింగ్ పర్సెంటేజ్ గా చూడొచ్చు? వెల్, ఇండియా హస్ ఆల్వేస్ డన్ వెల్. రీసెంట్ 2018 నుండి చూసినట్లయితే 2 సిరీస్లు గెలిచారు. అక్కడ టెస్ట్ మ్యాచెస్, వన్డే మ్యాచెస్ గెలిచారు. గతంలో బెంచ్ అండ్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. అండ్ ఆస్ట్రేలియాలో ఇండియన్ పర్ఫార్మెన్స్ ఆల్ ఫార్మర్స్ T20లో, వన్డే మ్యాచెస్ లో కూడా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. అండ్ ఆస్ట్రేలియాకు ముఖ్యంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో కూడా కొంత బెంచ్ స్ట్రెంత్ అన్ని ఫార్మాట్లలో వాళ్ళకి లభించడం లేదు. కొంతమంది రిటైర్ అయిన తర్వాత, వార్నర్ లాంటి ప్లేయర్స్ రిటైర్ అయిన తర్వాత దే ఆర్ ఆల్సో స్ట్రగ్లింగ్, బట్ దే ఆర్ ఆల్వేస్ ఎ టఫ్ సైడ్ అండి. ఇప్పుడు పర్త్, అడిలేడ్ అండ్ సిడ్నీలో నేను అనుకుంటాను 3 మ్యాచెస్ జరుగుతాయి, వన్డే మ్యాచెస్. అండ్ ఇవి టఫ్ ప్లేసెస్ కూడా. సో అక్కడ మంచి కాంపిటీషన్ ఉంటుంది. అండ్ ఆస్ట్రేలియాలో ఓడించడం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అంత కష్టం కాకపోవచ్చు, బట్ హోమ్ అడ్వాంటేజ్ డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే హోమ్ అడ్వాంటేజ్ టీమ్ కు ఉంటుంది. ఇండియాలో ఆడినప్పుడు ఇండియాకు ఉంటుంది, ఆస్ట్రేలియాలో ఆడినప్పుడు కండిషన్స్ తెలుసు కనుక దే ఆర్ ఆఫ్ కోర్స్. అంటే ఆస్ట్రేలియాకు ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే వాళ్ళు ఏ టీం అయినా కానీ సడన్ గా వాళ్ళు పికప్ అయ్యి ఒక మంచి టీం తయారవుతారు. ఆ ఎబిలిటీ వాళ్ళకి మొదట, ఎందుకంటే వాళ్ళు మెంటలీ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు మహేజా, చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అంటే వాళ్ళు నిన్న ఓడిపోయినారని దాన్ని నిన్నటి డిఫీట్ ను వాళ్ళు ఇక అయ్యో ఓడిపోయినాం అని మైండ్ లో పెట్టుకోరు. చూస్తున్నాం కదా వాళ్ళని ఫస్ట్ నుంచి కూడా, వాళ్ళు వెరీ స్ట్రాంగ్ టీం కాబట్టి అట్లాగే ఉండాలి. లైఫ్ లో కూడా అందరం అలాగే ఉండాలి. అండ్ స్పోర్ట్ నేర్పేది కూడా అదే కదా, స్పోర్ట్స్ లో ఇంకా అలాగే ఉంటారు జనరల్ గా. సో ఆ యాటిట్యూడ్ వాళ్ళకి ఉంది కనుక ఐ థింక్ ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఇండియా టు బీట్ దమ్ ఇన్ ఆస్ట్రేలియా, బట్ ఇండియన్స్ హ్యావ్ ది ఎబిలిటీ డెఫినెట్లీ టు బీట్ ఆస్ట్రేలియా. ఆ ఎబిలిటీ కూడా ఉందండి. Right, Sudhi sir. Thank you very much for your valuable opinion. Thank you, sir. My pleasure. Thank you, Mahisha. All good luck. So as of now, VV updates. Keep watching YK News.